Let's go. హాయ్ అండి. ఈరోజు నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి అనే ఆ విధానం అయితే చూపిస్తానన్నమాట. మంచి అయితే ఇప్పుడు హ్యాండ్స్ చిన్న మడతలు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అది చేతి పని చేసుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ ఈపు పట్టీ అనమాట. 2 ఇంచ్ తీసుకొని ఈపు పట్టీ అయితే కుట్టుకోవాలన్నమాట. ఈపు పట్టీ కుట్టేసి బారుగా మంచిగా మడతేసి అంటే తిరగపట్టీ అనమాట. దాన్ని తిరగేసి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ పైన కుట్టేసుకోవాలన్నమాట. అది కుట్టేసి మనం చేతి పని చేసుకోవడానికి ఇలా మడత వేసుకొని అయితే చేతి పని చేసుకోవాలన్నమాట. నేనైతే జిగ్జా చేస్తాను కాబట్టి కుట్టేసుకుంటున్నాను. వెనక పాట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ముందు పాట అనమాట. ముందు పాట అయితే మనం సేపులు మన బెత్త ఉంటుంది కదా, మన 4 ఏళ్ళు బెత్త, అది ఇట్లా మార్కు పెట్టుకొని దాన్ని పట్టి మార్క్ అయితే గీసుకోవాలి. అదిగో వీడియోలో నేను గీస్తున్నాను. నేను గీసినట్టు చూడండి. అదిగో నీట్గా సమానంగా వచ్చింది. వాటికి చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలన్నమాట. టాకాలు పెట్టుకున్న తర్వాత అలా చూసారు కదా, బెత్త గ్యాప్ ఇచ్చి టాకాలు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత మంచిగా అది ఎంత క్రాస్గా రానివ్వాలి. కుట్టు కూడా క్రాస్గా వస్తే షేపులు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఎక్కడ ఉగ్గులు లేకుండా మంచిగా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న చూసారు కదా నీట్గా. మళ్ళీ నేను ఒకసారి తిరగేసి చూపిస్తాను. ఇలాగే చూసండి. కరెక్ట్గా మంచి సెంటర్లో అయితే షేప్లో అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇంకా షేప్ పట్టి అనమాట మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనకు ఆది బ్లౌజ్ ఇస్తారనమాట. ఆది బ్లౌజుకి కొలత తీసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ అని వదిలేసుకొని మన ఆది బ్లౌజ్ పట్టిని బట్టి షేప్ పట్టి అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా షేప్ పట్టి కట్ చేసుకున్నాక మనం షేపుని నీట్గా పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసి పైన ఒక కుట్టు వేయాలన్నమాట. పైన కుట్టేసి మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ ఇస్తే మనం అది ఉక్స్ పట్టి కొలవాలన్నమాట. ఎంతైతే వస్తుందా అని చెప్పేసి దాని ప్రకారము కింద హోల్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. హోల్ చేసుకోవడం అంటే మడత వేసుకోవడం అనమాట. మడత వేసి ఇంకా అలా సేమ్ ఇప్పుడు సంకకల్లి కూడా మనం ఏదైతే వెనక పార్ట్ కుడతామో దాన్ని బట్టి కొలుసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కాజాలు పట్టి కుడుతున్నాను అనమాట. కాజాలు కుట్టుకునే వాళ్ళు కుట్టుకోండి, లేకపోతే గూళ్ళు వేసుకోవచ్చు అనమాట. అది ఇంకా మీ ఇష్టం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే గూళ్ళు వేస్తేనే బాగుంటుంది. నేనైతే గూళ్ళు వేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కాజాలు వేసుకోవాలన్నమాట. గూళ్ళు గూళ్ళు కూడా నీట్గా వంకలు రాకుండా నీట్గా నిదానంగా కుట్టుకోండి. తొందరపడైతే కుట్టమాకండి. ఎందుకంటే దాదాపు కుట్టామనుకో హడావిడిగా కుట్లు పక్కకు పోవటం అలాంటి మిస్టేక్లు జరుగుతాయి అన్నమాట. అందుకని నిదానంగా కుట్టుకున్నారనుకో నీట్గా ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు నీట్గా కుట్లు రావాలన్నమాట. హడావిడికి కుడితే నీట్లు వంకలు టింకలకు పోతాయి అన్నమాట. అప్పుడే బ్లౌజ్ అనేది చెడిపోవటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు భుజాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనం భుజాలు వాలుగా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ భుజానికి మనం భుజాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం చేతి పని చేసుకునేటానికి ఇవి మెడ పీసులు అయితే ఇలా క్రాస్గా తీసుకొని అన్ని జాయింట్లు చేసుకోవాలన్నమాట. జాయింట్లు చేసుకుంటే అన్ని క్రాస్గా వచ్చినాయి అనుకో మనం ఏదైతే హోల్ చేస్తామో అది నీట్గా వస్తుంది అనమాట. ఇదిగో ఇప్పుడు నేను మెడకి కుడుతున్నాను అనమాట. అలా మనం పాదం వారా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మడత అయితే మనం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి మడత కూడా మనం ఏ షేప్లో మడతేస్తే ఆ షేప్లోనే వస్తుంది అనమాట. అది కూడా నిదానంగా కుట్టుకోండి. హడావిడి కుట్టుకోమాకండి. నిదానంగా కుట్టుకుంటే మంచిగా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్త కట్ చేసుకోవాలి. కొంచెం కూడా మనం హడావిడి చేసి కట్ చేసామనుకో క్లాత్ తెగుద్ది. క్లాత్ తెగిందంటే ఇంకా జాయింట్ మొత్తం పాడైపోద్ది అనమాట. అందుకని చెప్పేసి నిదానం కట్ చేసుకోండి. ఇప్పుడు చేతులు అనమాట. చేతులు ముందు పాటు అయితే ఏదైతే ఉంటుందో మన సంకకల్లి ఆల్రెడీ కటింగ్లో నేను క్రాస్ చూపించాను. ఇప్పుడు చేతులకు కూడా అలా క్రాస్గా తీసుకున్నారనుకో దానికి క్రాస్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇక్కడ మనకి భుజాల దగ్గర కానీ
ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా ఏదైనా పాదం ఖర్చు ద్వారా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం టాకా పెట్టుకున్న కాంచి భుజం కాంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత అది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ముందు పార్ట్‌కి మళ్ళీ అలా వీడియోలో చూసుకుంటా కుట్టుకోండి. మరి స్పీడ్ పెట్టుకోకండి. మీకు అర్థం కాదు. మళ్ళీ వెనక్కి జూమ్ చేసుకొనైనా క్లియర్‌గా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడైతే మనం చేతులనమాట. చేతి పట్టి వెనక్కి మడిసేసి ఇంకా అలా మడిసి మనకు కుదురుగ్గా కూర్చోదనమాట. మిషన్‌కి అలా రబ్ చేశారనుకో ఇంకా చక్కగా అణిగిపోయిద్దనమాట. అప్పుడు మనం కుట్లు బారుగా ఏసుకోవాలనమాట. 2 సమానంగా చూసుకొని బారు కుట్లయితే ఏసుకోవాలి. ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారము హ్యాండ్స్ అయితే ఏసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ గట్టిగా లాగకూడదు. అంటే మోయినంగా మనం చూసుకొని కుట్టుకొని టాకాలు పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే. ఇంకా చేతులు, సంకలు ఇప్పుడు ఉక్సు అదే మన సేప్ పట్టీ అనమాట. అలా సేప్ పట్టీకి మార్కులు పెట్టుకొని గీసుకున్నారనుకో కుట్టు చక్కగా వస్తదనమాట. వంకలనేది అసలు రాదు. అలా చక్కగా వస్తది. పక్కన కుట్టు కూడా వేసుకోవడానికి చక్కగా నీట్‌గా ఉంటదనమాట. వంకలనేవి కుట్లు రావు. నీట్‌గా వస్తాయనమాట. అలా వంకలు లేకుండా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. బ్లౌజ్ కూడా బాగా కుదురుద్దనమాట. చక్కగా వస్తాయి కుట్లు. ఇంకా వెనక పార్ట్ అయితే మనం కొలిసామనమాట. చూసారు కదా! అంత ఉంది ఎగస్ట్రా. అందుకని కొంచెం ఎక్కువ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. వెనక పార్టు ఇప్పుడు మనవి చేతులు ఉన్నాయి చూసారా? ఆ చేతులు ఇప్పుడు నేను అదిగో చూపిస్తున్నాను అనమాట. ఆ చేతులు అలా పెట్టేసి అలా వెనక్కి తిప్పి దాని ప్రకారం అయితే టాకాలు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత నీట్‌గా వస్తది. మళ్ళీ మనం కొలుసుకోవాలి బ్లౌజ్. మళ్ళీ కొలుసుకుంటే నీట్‌గా వస్తే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటే ఇంకేదన్నా కొంచెం ఉన్నదనుకో మళ్ళీ మనం అంత గట్టిగా లాగి పట్టుకొని మళ్ళీ ఎగస్ట్రా ఉంటే మళ్ళీ కొంచెం నాకైతే కొద్దిగా ఎగస్ట్రా వచ్చింది. అటొక కుట్టు ఒకటి, ఇటొక కుట్టు ఒకటైతే నేను వేసాననమాట. అప్పుడు మనకు సెట్ అయిందనమాట. ఇంకా అలా సెట్ అయింది. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే నీట్‌గా కుట్టడం అయితే నీట్‌గా వచ్చిందనమాట. ఇంకా ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కుదురుద్దనమాట. ఇంకా చేతి పని చేసుకొని కాజా లుక్స్‌లో అయితే వేసుకొని ఈ బ్లౌజ్ కుట్టడం అయితే నీట్‌గా అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.